ఉద్యోగ నియామకాల్లో స్థానికత నిర్ధారణకు టీజీపీఎస్సీ అనుసరిస్తున్న భిన్న పోకడలను హైకోర్టు తప్పుబట్టింది. 2022 ఏఈల నియామకం కోసం జారీ చేసిన నోటిఫికేషన్లో 1 నుంచి 7వ తరగతి వరకు ఏపీలో చదివారన్న కారణంగా స్థానికతను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నిశాంత్ అనే అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పిటిషనర్ స్థానికుడిగా పరిగణలోకి తీసుకోవాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. 7వ తరగతి వరకు చదివి ఉండాలన్న టీజీపీఎస్సీ వాదనను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసించిన అభ్యర్థులకు డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల ఆధారంగా జరిగే నియామకాల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొంది. తద్వారా నియామకాల్లో నిబంధనల లక్ష్యం దెబ్బతింటుందని పేర్కొంది. తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసించిన వారిని ఇతర ప్రాంతంలో ప్రాథమిక విద్య అభ్యసించారంటూ తిరస్కరించడం సముచితం కాదంది. పిటిషనర్ స్థానికతకు సంబంధించి టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను తిరస్కరిస్తున్నామని పేర్కొంది. పిటిషనర్ స్థానికత నిర్ధారణలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అప్పీలును కొట్టివేసింది.